అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాకార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. 4075 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం అంటే కార్మిక వర్గాన్ని పస్తుల నుంచి తప్ప మరొకటి కాదన్నారు. పర్మనెంట్ పనికి పర్మనెంటు వర్కర్ విధానం తొలగించి దాని స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం తీసుకొచ్చారు. దీని ఫలితంగా ఒక కార్మికుడు ఒక సంస్థలో 1 సంవత్సరం లేదా యజమాని దయా దక్షిణాల మీద మాత్రమే పనిచేయాలని ఇచ్చిన వేతనం తీసుకోవాలన్నట్టుగా బానిస వ్యవస్థ విధానాల్ని అమలు చేయడానికి లేబర్ కోర్టులో మార్పులు చేశారన్నారు. అలాగే కనీస భద్రత లేకుండా ఈఎస్ఐపీఎఫ్ బోనస్ రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి సౌకర్యాలు కల్పించే వీలు లేకుండా ఈ కోడులో మార్పులు చేశారని వీటి మూలంగా నూతన విత్తన సవరణ బిల్లు, నూతన విద్యుత్ బిల్లుల వల్ల రైతన్న తీరని అన్యాయం జరుగుతుందని విద్యుత్తు సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లతోటి రైతాంగాన్ని దోచుకునే విధంగా చట్టంలో మార్పు చేశారన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నేరుగారిచే పద్ధతిలో వీబీజీ రాంజీ స్కీమును తీసుకొచ్చారని చట్టం మార్పు వేయడం వల్ల గ్యారంటీ లేకుండా పోతుందని, జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి 100 రోజులకు పని కల్పించాల్సింది పోయి నేడు ప్రభుత్వం స్కీం వల్ల పని కల్పించినా కల్పించకపోయినా అడిగే అవకాశం లేకుండా చేశారు. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి విధానాలను కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు ఐక్యమై హమాలీ సంఘం బండి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.